కల్తీపాల ఘటనలో ఆసుపత్రి పాలైన ఇద్దరు చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. చిన్నారులకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, అక్కడే ఉంచితే వారి వైద్య ఖర్చులు ఆ కుటుంబాలే భరించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేయడం దారుణమని మాజీ ఎంపీ మండిపడ్డారు. 2 సంవత్సరాల బాబు వీళ్ళిద్దరికి సంబంధించి భవిష్యత్తులో ఏ రకమైన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా లేకపోతే వాళ్ళ రెసిస్టెన్స్ తగ్గిపోయినా పూర్తి స్థాయిగా ప్రభుత్వానికే బాధ్యతని ఆ రోజు భరోసా ఇచ్చి మరి ఇవాళ నా దగ్గరికి ఎందుకు రావాలండి? వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే ప్రతిపక్షం దగ్గరికి వస్తారు. ఇవాళ నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే, ఈ ప్రభుత్వం చెప్తున్నారంట ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేసేసేయండి, మేము ₹1 కూడా కట్టమని చెప్పేసి చెప్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు, రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు, రేపటి నుంచి కనుక మీరు ఆ పాపను కనుక ఉంచితే మీరు డబ్బులు కట్టి ముందుకు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా, చంటి పిల్లలు లేరా? మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవలు ఉన్నారు కదా, ఏంటండి ఈ అన్యాయం ఏంటండి? ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి